హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుట్టీస్ కిచెన్. ఈరోజు నేను మీకు మన ఇంట్లోనే కేక్ని మనకి నచ్చిన షేప్లో ఎట్లా తయారు చేసుకోవాలో చెప్తాను. దానికి కావాల్సిన పదార్థాలు మైదా పిండి, షుగర్ పౌడర్, పెరుగు, పాలు మరియు వంట నూనె. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక స్టాండ్ ప్లేస్ చేసి దాన్ని 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ కర్డ్ వేసుకొని దాన్ని బాగా స్టిచ్ చేసుకోవాలి, డంప్స్ ఏమీ లేకుండా. తర్వాత దానికి 3 స్పూన్స్ పౌడర్ షుగర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని దాన్ని బాగా లిక్విడ్లా వచ్చేలా కలుపుకోవాలి. తర్వాత దానికి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి కేక్ అనేది టెక్స్చర్ బాగా ఉంటుంది. కర్డ్ యాడ్ చేసుకోవడం వల్ల మన కేక్కి సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. కేక్ అనేది డ్రై అయిపోకుండా మాయిస్ట్గా ఉంటుంది, అంటే కొంచెం వెట్గా ఉండి మనకి నిల్వ ఉంటుంది అన్నమాట. తర్వాత ఒక జల్లెని తీసుకొని దానిలో 1 కప్ మైదా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ మనం ఇంట్లో యూజ్ చేసుకునే సాల్ట్ని 1/2 టీ స్పూన్ వేసుకుని దాన్ని జల్లెట్ పెట్టుకోవాలి. అలా జల్లెట్ పట్టుకుని దాన్ని మనం ముందుగా మిక్స్ చేసిన ఐటమ్స్లో బాగా మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి అన్నీ బాగా మిక్స్ అయిపోయింది. అది కొంచెం మనకి ఇంకా కన్సిస్టెన్సీ పోర్ చేయడానికి వీలుగా రావడానికి 1/2 కప్ పాలు యూజ్ చేసుకోండి. పాలు వేసుకుని దాన్ని మనం స్టిర్గా చేసుకున్నట్లయితే మనకి ఇప్పుడు బ్యాటర్ అనేది బాగుంటుంది. దానికి మీరు కిస్మిస్ని కానీ టూటీ ఫ్రూటీని కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కిస్మిస్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ బ్యాటర్ రెడీ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ కేక్ని ప్రిపేర్ చేయడానికి ఒక బాక్స్, ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. దాంట్లో మనం ఆయిల్ వేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే మైదా పౌడర్ వేసుకొని దాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ దానికి అతుక్కుని ఉండకుండా మనకి ప్రిపేర్ అయిన తర్వాత ఈజీగా తీసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని రెండింటిలో వేసుకుందాం. దీనికి పర్టికులర్గా కేక్ ప్రిపేర్ చేసే దాన్నే తీసుకొని అవసరం లేకుండా మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులతోనే మనం కేక్ని రెడీ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా ఉంటుంది. కిడ్స్ కూడా చేసి పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో దాన్ని మనం ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో స్టాండ్ పైన ప్లేస్ చేసుకున్నాం రెండింటిని. ఇప్పుడు దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో 40 to 50 మినిట్స్ బేక్ చేసుకున్నాక మనకి కేక్ అనేది ప్రిపేర్ అయింది. తర్వాత దాన్ని తీసుకొని ఫస్ట్ చాక్తో అన్ని ఎడ్జెస్లోని లిఫ్ట్ చేసిన తర్వాత బయటికి తీస్తాం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన కేక్ని మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.